నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము మలబద్ధకం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది సాధారణంగా ఈ రోజుల్లో సమస్య చెప్పుకోవాలంటే 50% సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మన జీవన విధానం మారింది, ఆహారం తీసుకునే నియమాలు మారిపోయినాయి. తర్వాత వచ్చేసి నిద్రకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. అంటే ప్రాపర్ స్లీప్ అనేది కూడా లేదు. తర్వాత వచ్చేసి ఏజ్ ఫ్యాక్టర్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత గ్యాస్ ట్రబుల్ కానీ, అసిడిటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్లో కూడా మలబద్ధకం సమస్య వచ్చే ఛాన్సెస్ 50% ఉంటాయి. ఈ విధంగా మనం ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఈ ప్రాబ్లం మలబద్ధకం అనేది చాలా సమస్యాత్మకంగా ఉంది. అందుకని తినని మందులు లేవు, తర్వాత తిరగని డాక్టర్ లేరు, ఇన్ని విధాలుగా తిరుగుతూనే ఉంటారు, మళ్ళీ సమస్య అనేది తగ్గట్లేదు. ఎందుకంటే ఫస్ట్ డైట్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. తర్వాత వాకింగ్ కానీ, మినిమం ఎక్సర్సైజ్, ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ చేయడం వలన మన పేగుల కదలికలు వచ్చేసి మన మోషన్ ఫ్రీ కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చల్లటి వాతావరణంలో ఉన్నప్పుడు కొంచెం స్టిమ్యులేట్ కావడానికి గోరువెచ్చటి నీళ్ళు ఒక కప్ మార్నింగ్ తీసుకుంటే చాలా ఈజీగా ఫ్రీగా ఉంటుంది. ఇంకా అప్పటికి కూడా కదలట్లేదు అని అనుకున్నప్పుడు ఒక చిన్న పౌడర్ అంటే త్రిఫలా చూర్ణం కానివ్వండి, తర్వాత హోమియోపతిలో కొన్ని మందులు ఉన్నాయి, నక్స్వామిక, ఇట్లాంటి కొన్ని మందులు, ఇంకా బ్రయోనియా, మన సిచ్యువేషన్ బట్టి, అంటే ప్రతిదానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా లైఫ్ స్టైల్ ఒక కారణం, తీసుకునే ఫైబర్ లేకపోయినా కూడా మోషన్ రాదు. అంటే మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉందా లేదా అది కూడా చూసుకోవాలి. సో వీటన్నిటిని చూసుకున్న తర్వాత ఏజ్ ఫ్యాక్టర్, తర్వాత 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత నర్వ్స్ వీక్ అయిపోతుంది. దానివల్ల కూడా పేగులలో కదలికలు ఆగిపోతుంటాయి. తర్వాత ఆల్కహాల్, స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఇన్ని రకాలుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో హోమియోపతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు లేదా 2-3 మందులు ఉన్నాయి. అట్లా అనుభవాన్ని బట్టి మనం డాక్టర్ అడ్వైస్ తీసుకుని మందులు ఆడుకుంటే సెట్ అవుతుంది. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మలబద్ధకం అనగానే మందుల జోలికి వెళ్ళకూడదు. ఫస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, చక్కటి నిద్రపోవాలి. తర్వాత ఈ నర్వ్ స్టిమ్యులేట్ కావడానికి ఇప్పుడు చల్లటి వాతావరణం వింటర్ అనుకోండి, కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగితే ఫ్రీ అయిపోతుంది. తర్వాత కంపల్సరీగా ఫైబర్ ఉండే విధంగా చూసుకోవాలి డైట్లో. అంటే ఆకుకూరలు, లేదా మన ఓట్స్ కానివ్వండి, తర్వాత మునక్కాడలు, పాలకూర, ఇట్లా వాటిలో ఫైబర్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అవి తీసుకోవడం వలన మనకు ఫ్రీ మోషన్ అయ్యేది జరుగుతుంది. ఈ మలబద్ధకం అని ఎప్పుడంటామంటే మినిమం 36 అవర్స్, అంటే 1.5 డే రాకపోతే మోషన్, దాన్ని మనం మలబద్ధకంగా మైల్డ్గా తీసుకోవచ్చు. 2 days రాకపోతే మోడరేట్గా ఉంటుంది. 3 days వరకు రాలేదనుకోండి, అప్పుడు సీవియర్ కాన్స్టిపేషన్ చెప్పుకోవచ్చు. ఇలాంటప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్లుగా గోరువెచ్చటి నీళ్ళు, తర్వాత ఫైబర్ ఉండేటివి, తర్వాత త్రిఫలా చూర్ణం, దాని తర్వాత కొన్ని మందులు, చిన్న చిన్న మందులు వాడుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా అయిపోతుంది. దీన్ని మనం మలబద్ధకం అని చెప్పాలంటే స్టార్టింగ్లోనే 1 day రాకపోతేనే మలబద్ధకం అని అనకూడదు, ఇర్రెగ్యులర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా 36 అవర్స్, తర్వాత 3 days రాకపోతే, 70 hours రాకపోతే దాన్ని సివియర్ కాన్స్టిపేషన్ కింద చూసుకోవచ్చు. అప్పుడు అవసరమైతే ఎనిమా కూడా పెట్టుకుంటారు అన్నమాట. వీటన్నిటి కాకుండా మనం సింపుల్గా డైట్లో ఫాలో అయ్యి వాకింగ్, ఎక్సర్సైజ్ చేస్తూ మంచి నిద్రపోతూ, తర్వాత చిన్న టిప్స్ ఫాలో అయితే మోషన్ అనేది ఫ్రీగా అయిపోతుంది. ఇది ఇన్ని రకాలుగా మనం చెప్పుకున్నాం కాబట్టి ఇంట్లో మనకు ఫ్రీ మోషన్ కావడానికి చింతపండు రసం చేసుకున్నా కూడా ఫ్రీ అయిపోతుంది. కాబట్టి ఎక్కువ శాతం అయిపోయిందనుకో, ఎక్కువ పులుపు అనేది ఎక్కువ అయిపోతే ఒకసారి మోషన్స్ కూడా పెడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్గా తీసుకోవాలి. తర్వాత ఈ కొత్తిమీర ఇలాంటివి వాడడం వల్ల కూడా ఫైబర్ ఎక్కువ, మోషన్ ఫ్రీ అయిపోతుంటుంది. తర్వాత కొంచెం ఒక చెంచా త్రిఫలా చూర్ణం గోరువెచ్చని నీళ్ళలో తాగొచ్చు. ఇది కూడా నైట్ తీసుకుంటే మార్నింగ్ ఫ్రీ అయిపోతుంది. సో ఇన్ని రకాలుగా మనం మలబద్ధకాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పినట్లుగా లైఫ్ స్టైల్ మార్చుకోవాలా, డైట్ ఫైబర్ కంటెంట్ విధంగా చూసుకోవాలా, తర్వాత వాకింగ్, ఎక్సర్సైజ్ చేయాలా, మంచి నిద్ర పోవాలా. ఇవన్నీ చేయడం వల్ల టైం టు టైం తినడం, గ్యాస్ ట్రబుల్, అసిడిటీ లేకుండా చూసుకోవాలా. తర్వాత ఎవరైతే ఏజ్ వాళ్ళలో ఉన్నారో వాళ్ళకు కొన్ని సప్లిమెంటేషన్, అంటే నర్వ్ స్టిమ్యులేట్ కావడానికి అవసరమైతే బి కాంప్లెక్స్ ఇట్లాంటివి వాడుకోవడం వల్ల కొంత స్టిమ్యులేషన్ వస్తుంది. డయాబెటిక్ వాళ్ళైతే డయాబెటిక్ కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు మనం మలబద్ధకమైన సమస్య క్లియర్ అవ్వచ్చు. నమస్తే.